హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి నిన్న మనకి లిస్ట్ అనేది రిలీజ్ చేశారు కదా. మరి ఇందులో పీహెచ్, బీఎస్జీ, స్పోర్ట్స్, ఎన్సీసీ క్యాప్ వాళ్ళు ఉన్నారా లేదని చాలామంది అడుగుతున్నారు. అలాగే కొంతమందికి మాత్రం 1.50 లక్షలు ఫీజు కట్టే చదవాలండి. సో మరి దాని గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. వీడియోని అయితే అక్కడే స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ట్రిపుల్ ఐటీలో 94.78% సీట్లను ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు సాధించినట్లు మనకి చెప్పడం జరిగింది. ఆల్రెడీ దాని గురించి కూడా నేను వీడియో చేశాను. అలాగే మనకి ట్రిపుల్ ఐటీలో ఎంపికైన విద్యార్థులకు మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా సోమవారం విడుదల చేశారు. రాష్ట్రంలో మనకి 6 ఇయర్స్ కోర్స్ కోసం మొదట 2 ఇయర్స్ పీయూసీ చదవాలి, మిగతా 4 ఇయర్స్ బీటెక్ చదవాలి. దీంట్లో ఒక్కొక్క క్యాంపస్కి 1100 సీట్లు ఉన్నాయి కదా. ఆర్జీకేటీ ప్రవేశాలకు మొత్తం 50,541 దరఖాస్తులు రాగా వాటిల్లో 4 క్యాంపస్లు కలిపి 4,040 మందితో ఎంపిక జాబితా ప్రకటించామని చెప్పారు. అలాగే క్రీడలు, ఎన్సీసీ, మాజీ సైనికోద్యోగుల కోటాలో సంబంధించి మరో 360 సీట్లకు సంబంధించిన జాబితాను విడుదల చేయాల్సి ఉంది. మొత్తం సీట్లలో ప్రభుత్వ బడులకు 10వ తరగతి చదివిన విద్యార్థులు 94.78%, ప్రైవేట్ పాఠశాలలు చదివిన వారు 5.22% సీట్లు సాధించారని, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 4% అదనపు స్కోర్ కలిపారని ఇక్కడ ఇచ్చారు. మరి మనకి బాలికలే అధికమని, మరి అమ్మాయిలకి ఎంతమందికి సీట్లు వచ్చాయి, అబ్బాయిలకి ఎంతమందికి సీట్లు వచ్చాయి, కౌన్సిలింగ్ ఎప్పుడు అనే డీటెయిల్స్ ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను కాబట్టి ఈ న్యూస్ ఆర్టికల్లో ఉన్నదంతా నేను చెప్పడం లేదండి. మీకున్న డౌట్స్ వరకు అయితే క్లియర్ చేస్తాను. అలాగే ఏ జిల్లాకి అత్యధికంగా వచ్చాయి ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ నైట్ వీడియో చేశాను కదా, అందులో చూసే ఉంటారు. చూడకపోతే ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మాత్రం చూడండి. సో ఇక్కడ మీకున్న డౌట్ ప్రకారం మనకి ఎవరైతే 1.5 lakhs ఫీజు అనేది కట్టాలంటే మనకి ఇక్కడ ఇచ్చిన సీట్ల ప్రకారం ఎంపికైన జాబితాలో మొదటి 20 స్థానంలో నిలిచిన అభ్యర్థులు 17 మంది న్యూజివీడ్ క్యాంపస్నే ఎంచుకున్నారని, న్యూజివీడ్కి మనకి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది, 3 ఆర్కే వ్యాలీ తీసుకున్నారని, అలాగే శ్రీ సత్యసాయి జిల్లా నుంచి మనకి కోడి గేహల్లిలోని ఏపీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థి కె లక్ష్మీ నరసింహారెడ్డి మొదటి ర్యాంక్ సాధించగా, పల్నాడు జిల్లా ఉపచర్ల ప్రభుత్వం జిల్లా పరిషత్ పాఠశాల నుంచి అంగడి పావని చంద్రిక, శ్రీకాకుళం జిల్లా నుంచి హరిపురం జడ్పీహెచ్సికి చెందిన చూస్తా 2-3 ర్యాంకులు సాధించారని, మొత్తం సీట్లలో 5% సూపర్ న్యూమరీ సీట్లు ఉన్నాయని, వీటిని ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కేటాయించారని, మీరు ఏడాదికి ట్యూషన్ ఫీజు 1.50 లక్షలు చెల్లించాలని, సూపర్ న్యూమరీ కింద 200 సీట్లు కేటాయించారని చెప్పారు. అంటే మనకి 4,040 సీట్లు ఓన్లీ ఏపీ వాళ్ళందరూ కూడా మనకి నార్మల్గా 45,000 ట్యూషన్ ఫీజు, మెస్ ఛార్జెస్ సపరేట్గా అయితే చెల్లించాలి. ఫీజు రియంబర్స్మెంట్ రాని వాళ్ళు, అదే తెలంగాణ వాళ్ళు కానీ వేరే రాష్ట్రం వాళ్ళు కానీ వాళ్ళకి సూపర్ న్యూమరీ కింద 200 సీట్లు అయితే ఇచ్చారు. వాళ్ళు మాత్రం ట్యూషన్ ఫీజు 1 ఇయర్కి 1.50 లక్షలు చెల్లించాలండి, 45,000 కాదు. లాస్ట్ ఇయర్ వరకు తెలంగాణ వాళ్ళకు కూడా 45,000 ట్యూషన్ ఫీజు ఉండేది. కానీ ఇప్పుడు మనకి ఇంతకు ముందు అయితే ఏపీ తెలంగాణ వాళ్ళకి కలిసి ఉండేవి కదా, ఇప్పుడు మరి అన్నీ కూడా సపరేట్ చేసేసారు. 10 ఇయర్స్ వరకు మాత్రమే ఉండేది కాబట్టి లాస్ట్ ఇయర్తో మనకి 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి, సో మరి మనకి ఫీజు అనేది ఈ ఏపీ ట్రిపుల్ ఐటీలో కూడా ఫీజు కూడా పెంచడం జరిగింది. అలాగే సేమ్ బాసరా ట్రిపుల్ ఐటీలో కూడా ఏపీ వాళ్ళకి వచ్చినా కూడా ఫీజు అనేది ఎక్కువగానే ఉంది. లాస్ట్ ఇయర్ వరకు మాత్రమే ఏపీ వాళ్ళతో తెలంగాణ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళతో ఏపీ వాళ్ళకి సమానంగా ట్యూషన్ ఫీజు ఉండేది. ఇప్పుడు చేంజ్ చేశారు. తెలంగాణ వాళ్ళ సీట్ వచ్చిన వాళ్ళు జాయిన్ అవ్వాలంటే మాత్రం 1.50 లక్షల ఫీజు, నెక్స్ట్ మెస్ ఛార్జెస్ మంత్లీ 3,000 చెల్లించాల్సి ఉంటుందండి. సో మరి జాయిన్ అవ్వాలా లేదా మీరే ఫైనల్గా డిసైడ్ చేసుకోండి. అలాగే మనకి ఇప్పుడు 360 సీట్లు ఇంకా రిలీజ్ చేయాలని చెప్తున్నారు కదా. అలాగే నోటిఫికేషన్లో కూడా మనకి ఇక్కడ మళ్ళీ చేంజ్ చేసి ఇచ్చారు కదా, పీహెచ్ కేటగిరీ వాళ్ళకి నోటిఫికేషన్లో మెడికల్ బోర్డుకి సంబంధించి వాళ్ళు వెరిఫై చేస్తారు, అవసరమైతే ఫిజికల్ వెరిఫికేషన్కి పిలుస్తామని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మరి 360 సీట్లు రిలీజ్ చేయలేదంటే నేను అనుకున్న దాని ప్రకారం మనకి పీహెచ్ కేటగిరీకి సంబంధించి 220 సీట్లు, అలాగే
220 సీట్లు రావాలి. క్యాప్ కేటగిరీ 80 సీట్లు రావాలి. ఎన్సీసీ 40 సీట్లు అయితే రిలీజ్ చేయాలి. స్పోర్ట్స్ 20 సీట్లు రిలీజ్ చేయాలి. మొత్తంగా చూసుకుంటే 360 సీట్లు అనేవి మనకి రిలీజ్ చేయాలి. ఇక్కడ మనకి న్యూస్లో కూడా 360 సీట్లు, మిగతావి ఇంకా రిలీజ్ చేయాలని ఇచ్చారు. అంటే పీహెచ్ కేటగిరీ, అలాగే క్యాప్ కేటగిరీ, ఎన్సీసీ, స్పోర్ట్స్ ఈ 4 కూడా రాలేదని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ నా లిస్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే 360 సీట్లకు సంబంధించి కూడా రిలీజ్ చేయలేదని వాళ్ళు చెప్తున్నారు కదా. అలాగే బీఎస్టీ వాళ్ళు కూడా వచ్చాయా లేదా కూడా ఇక్కడ క్లారిటీ లేదండి. బీఎస్టీ వాళ్ళకి ఎవరికైనా సీట్ వస్తే మాత్రం వచ్చిందని కామెంట్ చేయండి. సో ఇక్కడ మనకి రిలీజ్ చేశారు కానీ స్పెషల్ కేటగిరీ రిలీజ్ చేయనట్లే చెప్తున్నారు. సో మరి మనకి లిస్ట్ కూడా సరిగా ఇవ్వలేదండి. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఇచ్చినట్లు మనకి ఇవ్వలేదు. మీరు లాస్ట్ ఇయర్ ఎలా ఇచ్చారో కూడా ఆల్రెడీ చూసే ఉంటారు కదా. సో మరి క్లారిటీగా అయితే రిలీజ్ చేయలేదు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. అలాగే సీట్ వచ్చిన వాళ్ళకి క్యాంపస్ చేంజ్ ఎలా చేసుకోవాలి అన్ని డీటెయిల్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.